ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుకైంది. హైదరాబాద్ టు బెంగళూరు వచ్చే కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ ఢీకొని అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ప్రస్తుతం మనం కర్నూలు పరిసర ప్రాంతంలోని దాదాపు 25 కిలోమీటర్ల వద్ద అయితే ప్రమాదం చోటు చేసుకుని ప్రస్తుతం మనం సంఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి ఏదైతే గురైందో ఇక్కడ బైక్ని ఢీకొని సంఘటనతో మొత్తం బస్సు మొత్తం దగ్ధం. ఇక్కడ దాదాపు 10 మంది పైన మృతి చెందినట్టయితే తెలుస్తుంది. ఇందులో బస్సులో ఉన్న వారిలో మొత్తం మీద 12 మంది బతికి బయటపడినట్టు తెలుస్తుంది. ఉన్న వాళ్ళు అంటే కేవలం 10 మంది అనే సమాచారం మాత్రం తెలుస్తుంది, కానీ ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు అని తెలుసు. కానీ అధికారులు మాత్రం ఇక్కడ మొత్తం సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ ఆనవాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఏది కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఇక్కడ మొత్తం బస్సు దగ్ధమైన సంఘటన జరుగుతుంది. అయితే హైదరాబాద్లో 10 గంటలకి బయలుదేరిన బస్సు దాదాపు ఇక్కడ NH హైవే బెంగళూరు హైవే వద్ద 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన అయితే జరిగింది. తెల్లవారైతే బెంగళూరుకు చేరుకోవాల్సిన బస్సు 3 గంటల ప్రాంతంలో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు దాదాపు చాలా మంది కూడా చనిపోయిన సంఘటన అయితే తీవ్రంగా కలిసివేస్తుంది. ఇక్కడ చూసినట్టే కుటుంబ సభ్యులు మొత్తం అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు పిల్లలు కావచ్చు ఎంతమంది చనిపోయినారు అనేది ఇక్కడ ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ కర్నూలు జిల్లా ఎస్పీతో పాటు డిఐజీ రాయలసీమ రేంజ్ డిఐజీ కూడా వాళ్ళు సంఘటన ప్రాంతంలో వచ్చి పరిశీలిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అని చెప్పవచ్చు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు అనేది కూడా భావిస్తున్నారు. ఎటకలు కూడా ఇక్కడ ఎంతమంది చనిపోయినారు అనేది పూర్తి సమాచారం అయితే అధికారులు మొత్తం పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన మొత్తం కర్నూలు జిల్లాలో ఉలిక్కి పడినట్టు అయితే జరుగుతుంది. బస్సు మొత్తం దగ్ధం కావడం అంటే బైక్ ఏదైతే బైక్ ఉందో బైక్ మొత్తం ముందర ఒక 1/2 కిలోమీటర్ మేర ఎగ్గుకొని పోయినట్టు అయితే తెలుస్తుంది. మొత్తం ఏదైతే స్థలంలో దగ్ధమైన మనుషులు కూడా ఏది కూడా ఆనవాళ్ళు కూడా కనిపించలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అధికారులు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మన ప్రస్తుతం ఇక్కడ బస్సు దగ్ధమైన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ బస్సు మొత్తం కాలిపోయిన సంఘటనలలో ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అధికారులు ఎప్పుడు ఎంతమంది చనిపోయినారో ధృవించడానికి మొత్తం మీద అందరు కూడా క్లూస్ టీంతో పాటు ఎలా సంఘటన జరిగింది అనేది కూడా మొత్తం పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.